ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల పిచ్చి పరాకాష్ఠకు చేరిందని జనసేన కావలి నియోజకవర్గం అధికార ప్రతినిధి రిషికేష్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధమనే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కటౌట్ ను బాక్సింగ్ చేస్తూ అవమానకరంగా మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేసిన చేష్టలను తప్పుబట్టారు. కావలి పట్టణంలో రిషికేష్ మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే వైఎస్ఆర్సీపీ నాయకులు సైకోల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను ఫుట్బాల్, వాలీబాల్ ఆడగలమని హెచ్చరించారు. జగన్ను ఇంటికి పంపించేదానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుధీర్, బెల్లంకొండ మస్తాన్, బాబు, జానీ తదితరులు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనేటువంటి సంకేతాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా తెలిసిపోయింది. ఈరోజు ఓడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక మెంటల్ గా డిప్రెషన్ కి లోన్ అయిపోయి ఈరోజు మెంటల్ గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెంటల్ హాస్పిటల్లో చేరాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈరోజు అతను సైకోయిజాన్ని, అతను పిచ్చి పరాకాష్ఠకు చేరి నిన్న సిద్ధం అనేటువంటి ఒక ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఈరోజు ఏ విధంగా అంటే, ఈరోజు జనసేన టీడీపీ పార్టీలు ఏకమై ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఒక కక్షితో ఈరోజు ఏం చేయాలో తెలియక అతను సైకోయిజం చూడండి. ఇది జరిగింది ఒక బహిరంగ సభలో. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారిది బొమ్మలు తయారు చేసి కట్అవుట్లకి బాక్సింగ్ కాంపిటీషన్ లాగా ఈరోజు స్టేజీ ముందు ఏర్పాటు చేసుకొని సునకానందం పొందుతా ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సిద్ధం అనేటువంటి కార్యక్రమం పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఏం సందేశం వేయాలనుకుంటా ఉన్నాడో తెలియట్లా. ఈరోజు ఆయన విఘ్నత గురించి మాట్లాడుకుందామంటే విఘ్నత అతనికి ఎక్కడుందని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి మానవుడు ముందు కుటుంబం నుండి, కుటుంబంలో సఖ్యతగా ఉండి, కుటుంబంలో ఏమన్నా జరిగితే ముందు మేమున్నామని చెప్పేసి చేసేటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక చెల్లినే ఏది పడితే అది మాట్లాడి ఫేస్బుక్ లో ట్రోల్స్ చేసేటువంటి పరిస్థితులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరారంటే దీని అంతటికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, జనసేన పార్టీ తరఫుండి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, నువ్వు సిద్ధం అంటున్నావు కదా, ఈరోజు ప్రజలందరూ కూడా నిన్ను, జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పంపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ ఒకటే చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. 2024 ఎన్నికల్లో మీ భాగవతం మొత్తం తెలియజేస్తా ఉంటారు జనాలందరూ కూడా. జనసేన టీడీపీ పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. నిన్ను, జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా జైలుకు పంపించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఇంకొకసారి చేయాలంటే, ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతాన్ని నేర్పించారు. ఈరోజు అదే పని మేము చేయాలనుకుంటే గొందికి నీ ఫ్లెక్సీలు కట్టి ఫుట్బాల్, బాస్కెట్ బాల్ అన్ని ఆడతాం. మీ ఫ్లెక్సీలతో, మీ కట్అవుట్లతో మేము అన్ని ఆడగలం. జన సైనికులతో పెట్టుకోవద్దు. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఇంకొకసారి చేస్తే రేపెట్టో జైల్లో నిన్ను పరపేయడానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు రేపు నిన్ను జైల్లో పరామర్శించడానికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయగానే వచ్చి పరామర్శిస్తారని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. 1000 రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు
కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.